నమస్తే. నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయిని చంపేయటం జరిగింది. ఆమె తల్లిగారు దివ్యాంగురాలు. మరి ఆ టైంలో మన ఒక గత ప్రభుత్వం వారి ఒక కేసును నీరు కార్చి వారికి ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్న టైంలో మన ఒక జనసేన పార్టీ అధినేత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో సుగాలి ప్రీతి గారి కేసు విషయాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళి కర్నూలు వెళ్ళి 2 లక్షల మందితో వెళ్ళి మరి అక్కడ ధర్నా కార్యక్రమం చేసి ఆ ఒక అమ్మాయికి న్యాయం జరగడం కోసం మరి ఆయన పనిచేసి ఉన్నాడు. ఆ టైంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు, వాళ్ళకి ఎట్టయినా మనం పనిచేయాలని గత ప్రభుత్వం భయపడి ఎస్సీ ఎస్టీలకి ఏదైతే వర్తించిద్దో అదేవిధంగా వారికి 5 ఎకరాల పొలం, మరి 5 సెంటు ఇళ్ల స్థలం, తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తే వారి ఒక తల్లి ఒక దివ్యాంగురాలు ఈరోజు ఏమంటుందంటే, అమ్మా నువ్వు ఒక దివ్యాంగురాలుగా నీకు మధ్యలోనే వచ్చిందో పుట్టుకుతోనో మాకు తెలియదు, కానీ నువ్వు ఒక దివ్యాంగురాలువి. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పి నువ్వు మాట్లాడటం అది ఎంతవరకు సబాబు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఒక దివ్యాంగురాలు అయి ఉండి నువ్వు అట్లా మాట్లాడవచ్చా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. గతంలో మరి గత కొన్ని రోజుల క్రితం నేను ఒక జనసేన పార్టీ కార్యాలయంలోకి వెళ్దామని నేను వస్తే ఆ రోజు మీరు కూడా వచ్చి ఉన్నారు. మీరు వచ్చి ఉంటే నాకన్నా ముందు మిమ్మల్ని మా ఒక అధ్యక్షుడు వారు లోనకి పిలవటం మీతో మాట్లాడటం జరిగింది. అది మా పవన్ కళ్యాణ్ అన్నగారు మీ మీద చూపించిన ఒక మంచితనం. మేము కార్యకర్తలం అయినా కూడా మాకు తర్వాత అవకాశం కల్పించాడు. మీకు ముందుగానే అవకాశం కల్పించి మీకు పెద్దపేట వేసి మీకు మంచి చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అడ్డం పెట్టుకొని మరి డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావంటే అది ఒక నీకు మనసు పూర్తిగా ఒక దివ్యాంగురాలు అయ్యిండి నువ్వు గుండెల మీద చేసుకొని మాట్లాడని చెప్పి కూడా నేను